హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు చిన్న తల్లి. రచయిత నంద త్రినాథరావు గారు. మెల్లగా చెయ్యండి అందామే. అతడు వినలేదు. నాకు ఇలాగే ఇష్టం అన్నాడు వగరొస్తూ. బయట పాపుంది, వింటుంది. వింటే వినని, నాకు ఇలా చేయడమే ఇష్టం అని చెప్పానా? అతని మొహంలో చిరాకు. ఆమె ఇంకేమీ మాట్లాడలేకపోయింది. అతడు తన పని తాను ఇష్టం వచ్చినట్లు కానిచ్చేశాడు. కాసేపటికిద్దరూ అలసి సొలసిపోయారు. ఆనందపు టంచులు చూశారు. అతడు పైకి లేచాడు. బట్టలు వేసుకున్నాడు. ఆమె కూడా లేచింది. చీర సర్దుకుంది. రేగిన జుట్టు సరిచేసుకుంది. తలుపులు తెరిచారు. ఆమె భయపడింది, తలుపు దగ్గర పాప ఉంటుందేమో అని. కానీ లేదు. ఆమె మొహంలో సంతృప్తి. మళ్ళీ ఎప్పుడు అన్నాడు అతడు జేబులోంచి పర్సు పైకి తీస్తూ. ఆమె మనోహరంగా నవ్వింది. చెప్పింది, మీ ఇష్టం. అతడిచ్చిన నోట్లు తీసుకొని జాకెట్లో పెట్టుకుంది. అతడు వెళ్ళిపోయాడు. ఆమె పాప కోసం వెతికింది. పాప ఎక్కడా కనిపించలేదు. అమ్మా, పాపేది అని అడిగింది వాళ్ళమ్మను. అతడు రాగానే, నేనే పాపను బయటకు పోయి ఆడుకోమన్నాను, ఎక్కడో ఉంటుందిలే అందామె ముసలమ్మ. సరే, ఆయన డబ్బులిచ్చారు, ఇంట్లోకి బియ్యం నిండుకున్నాయి, తెస్తాను అంటూ ఆమె బయటకు వెళ్ళింది. బయట పార్కులో ఆడుకొని పాప వచ్చింది. దాని మొహం విషాదంతో నిండిపోయింది. దాని మొహంలో ఎన్నో ప్రశ్నలు. ఎవరెవరో తమ ఇంటికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో అమ్మ కానీ అమ్మమ్మ కానీ తనని ఇంటి దగ్గర ఉంచరు. బయటికి పోయి ఆడుకో అంటారు. ఎందుకో తెలియదు. తమ ఇంటికి చుట్టాలు ఎవ్వరూ రారు. తమకి చాలామంది చుట్టాలు ఉన్నారని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది. కానీ ఒక్కరూ తమ ఇంటి గడప తొక్కరు. తను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు, నాన్న బతికి ఉన్నప్పుడు అత్తయ్య, మావయ్య, పిన్ని, పెద్దమ్మ ఇంకా వాళ్ళ పిల్లలు వస్తూ ఉండేవాళ్ళు. తనకి బాగా గుర్తు. తను వాళ్ళతో ఎన్నో ఆటలు ఆడేది. తన ముద్దు ముద్దు మాటలకి వాళ్ళంతా పడి పడి నవ్వేవాళ్ళు. నాన్నతో అనేవారు, ఒరే, నీ కూతురు మంచి మాటకారి, ఇది ఇప్పుడు ఎలా మాట్లాడుతుందంటే ఇక పెద్దయ్యాక ఇది ఇంకా బాగా మాట్లాడుతుంది. ఇది చాలా తెలివైందిరా, దీన్ని బాగా చదివించరా అంటూ ఉండేది అత్తయ్య. నాన్న తనని చూసి గర్వంగా భుజాలు ఎగరేసేవాడు. చిన్నతల్లి కూతురు, నా బంగారం అంటూ తనని ముద్దులతో ముంచెత్తేవాడు. తను ఎంతో సంతోషపడిపోయేది. ఆ రాత్రి తనకి సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. నాన్న తనని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తనకి కావలసినవన్నీ కొనిపెట్టేవాడు. ఒకే ఒక సంఘటనతో తమ జీవితాలే మారిపోయాయి. ఒకరోజు కూలి పనికి వెళ్ళిన నాన్న లారీ కింద పడ్డాడు, చచ్చిపోయాడు. ఎప్పుడు పండగలకు పబ్బాలకు వచ్చే బంధువులంతా అప్పుడు కూడా వచ్చారు. నాన్నని అంగరంగ వైభవంగా శ్మశానానికి తీసుకుపోయారు. అమ్మని ఆపటం ఎవ్వరి తరం కాలేదు. గుండె బద్దలయ్యేలా ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి అమ్మ కళ్ళు ఉబ్బిపోయాయి. కర్మకాండలు ముగిశాక బంధువులంతా వెళ్ళిపోయారు. ఆ తరువాత కూడా బంధువులు అప్పుడప్పుడు అమ్మను చూడ్డానికి వచ్చేవారు. తరువాత అమ్మ గురించి తెలిసి రావటం పూర్తిగా మానేశారు. అమ్మ ఏం చేస్తుందో తనకు తెలియదు, కానీ తను ఊహించగలదు. అమ్మ చేస్తుంది మంచి పని మాత్రం కాదు అని. ఎవరెవరో తమ ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళను చూసి అమ్మ నవ్వుతుంది. అమ్మమ్మ మాత్రం అప్పుడు తనని బయటకు పంపిస్తుంది. అంటే అమ్మ చేస్తున్న పని అమ్మమ్మకి కూడా తెలుసు. అయినా అమ్మని ఏమీ అనదు. తను బయటకు వెళ్ళిపోతుంది ఆడుకోవటానికి. సాయంత్రం వరకు తను పార్కులోనే గడుపుతుంది. తరువాత అమ్మ కానీ అమ్మమ్మ కానీ తనను వెతుక్కుంటూ వస్తారు. అంతవరకు విచారంగా ఉన్న అమ్మ మొహంలో ఆనందం కనిపిస్తుంది. చిన్న తల్లి, ఈరోజు మనం కడుపు నిండా అన్నం తిందాం. నీకు ఇష్టమైన కూరేంటో చెప్పు, బజార్కి వెళ్తున్నా, తెస్తాను అంటుంది. అంటే అమ్మ చేతుల్లో ఇప్పుడు డబ్బులు గలగలమంటున్నాయి. ఎవరో అమ్మకి ఇచ్చిన డబ్బులు, అమ్మను చూసిచ్చిన డబ్బులు, అమ్మ కష్టాన్ని సుఖంగా మార్చుకొని ఇచ్చిన డబ్బులు. వాళ్ళిచ్చిన డబ్బులతో తమకి 3 పూటల 4,000 నోట్లోకి వెళతాయి. అవి అయిపోయాక మళ్ళీ పస్తులే. అమ్మకి తమ్ముడు, తనకి మామయ్య లాంటోడు ఒకడున్నాడు. వాడే ఎవరో ఒకరిని తీసుకొస్తూ ఉంటాడు. ఆ వచ్చేవాడు అమ్మను చూస్తాడు, బాగుందని అంటాడు. మావయ్యకి కొంత డబ్బులు దొరుకుతాయి. వాడు పోతాడు. అమ్మ అతడు ఇద్దరు గదిలోకి దూరి తలుపులేసుకుంటారు. మళ్ళీ ఎప్పట్లా తనకి తమ ఇంట్లోకి దగ్గరలో ఉన్న పార్కే గతి. అమ్మ చేస్తున్న పనులు తనకేమీ తెలియవు అనుకుంటారు అమ్మమ్మ. అన్నీ కాకపోయినా తనకు కొన్నైనా తెలుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అమ్మ తనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. నిజానికి అమ్మ చాలా మంచిది. తనని చాలా ముద్దు చేస్తుంది. తనని బల్లో చేరుస్తాను అంటుంది. తనని బాగా చదువుకోమని చెబుతుంది. అమ్మలా కాక తను బాగా బ్రతకాలి అని చెబుతుంది. పరిస్థితులు తారుమారు అవ్వటానికి నాన్న లేకపోవటమే కారణం అంటుంది. ఏది ఏమైనా అమ్మ చేస్తుంది తప్పు.
ఆ పనులు మానేయమని తను చెబుదామనుకుంటుంది. కానీ తను చెప్పలేదు. తనకు అంత పెద్ద పెద్ద మాటలు కూడా రావు. అందుకే అమ్మని తన కళ్ళతోనే ప్రార్థిస్తుంది. తన భావాలు అర్థం చేసుకుంటున్నట్టు అమ్మ నవ్వుతుంది. రేపే తన పుట్టినరోజు. ఇప్పటికీ 10 పుట్టినరోజులు వెళ్ళిపోయాయి. నాన్న బతుకున్నప్పుడు తన పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేసేవాడు. చుట్టుపక్కల అందరినీ పిలిచేవాడు. తనతో కేక్ కట్ చేయించేవాడు. భోజనాలు పెట్టేవాడు. తనకి బొమ్మలు కూడా కొనేవాడు. నాన్న కొనిచ్చిన బొమ్మల్లో చాలా మట్టుకు చిరిగిపోయాయి. తన దగ్గర ఇప్పుడు ఒకే ఒక బొమ్మ ఉంది, రబ్బర్తో చేసిన బార్బీ పాప. ఆ బొమ్మ అంటే తనకు ఎంత ఇష్టమో తనే చెప్పలేదు. దానికి రోజు నీళ్లు పోస్తుంది, జడలు వేస్తుంది, పౌడర్ రాస్తుంది, చిన్న చిన్న బట్టలు కూడా వేస్తుంది. బొమ్మని ముద్దు పెట్టుకుంటుంది. బొమ్మ మెల్లో చిన్న దారం కూడా కట్టింది. ఆ దారంతో బొమ్మను ఆడించుకుంటూ తనొక్కతే పార్కులో ఇంట్లో ఆడుకుంటుంది. ఆ బొమ్మకి తను పెట్టిన పేరు లిల్లీ. లిల్లీ తన ప్రాణం. మరికొద్ది రోజుల్లోనే అమ్మ తనని ఏదైనా స్కూల్లో వేస్తాను అంటుంది. అందుకు డబ్బులు కూడా పోగెడుతుంది. ఈ మధ్య కొన్ని రోజులుగా అమ్మ ఖాళీగా ఉంటుంది. ఎవరూ పెద్దగా రావటం లేదు. అమ్మ మామయ్యని అడిగితే, చూస్తానులే అక్క, ఎవరో ఒకరిని తీసుకొస్తానులే అంటున్నాడు. అమ్మ మామయ్య మాట్లాడుకుంటున్న మాటలు తన దుప్పట్లో దూరి అన్నీ వింది. చిన్ని తల్లిని ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచడం మంచిది కాదు. అది పెద్దదవుతుంది. దానికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. దాన్ని స్కూల్లో చేర్చడానికి సరిపడా డబ్బులు కూడబెడుతున్నాను. మరికొంత కావాలి, ఎవరినైనా చూడు అంటుంది అమ్మ. అలాగే అంటున్నాడు మావయ్య. మర్నాడు మావయ్య ఒక అతన్ని తెచ్చాడు. అతడు కొంచెం డబ్బులున్న వాడిలాగే కనిపిస్తున్నాడు. అనుకోకుండా తనని చూశాడు. నీ కూతురా అన్నాడు వెకిలిగా నవ్వుతూ. అమ్మ ఇబ్బందిగా మొహం పెట్టి, అవును, పదండి లోపలికి వెళ్దాం అంది. బాగుంది, నీకు వారసురాలు అవుతుందేమో చూడు అంటూ వెకిలిగా నవ్వాడు. అమ్మ అతనికేసి కోపంగా చూసింది. ఆ రోజు తనకి జ్వరం. వంటగదిలో ముసుగుతన్ని పడుకుంది. అమ్మమ్మ తనని పార్కుకి పంపలేదు. కాసేపటికి అమ్మ అతడు బయటకొచ్చారు. అమ్మకి అతడు డబ్బులు ఇచ్చాడు. అమ్మ మొహంలో ఆనందం. కొన్ని రోజులు బియ్యానికి లోటుండదు అనుకుంది అమ్మ. ఆ తరువాత అతడు తన దగ్గరకు వచ్చాడు. పాపా, నువ్వు బాగున్నావు, ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో, ఏమైనా కొనుక్కో అంటూ ఒక పెద్ద నోటే ఇచ్చాడు. తను తీసుకోలేదు. అమ్మమ్మల బలవంతంపై తీసుకుంది. అది 500 నోటు. దాన్ని తీసుకుంటుంటే తనకు ఒళ్ళంతా కంపరం అనిపించింది. అయినా తీసుకుంది. అతడు వెళ్ళిపోయాడు. అమ్మ బజారుకి వెళ్ళిపోయింది. బియ్యం, పప్పులు, ఉప్పులు తెచ్చింది. వారం పాటు తమకు తిండికి లోటు లేదు. తరువాత డబ్బులు అయిపోయాయి. అమ్మ బాధపడలేదు. తన దగ్గరకు వచ్చింది. చిన్న తల్లి, అంకుల్ నీకు డబ్బులు ఇచ్చాడు కదా, అవి ఇవ్వవే, బజారుకి వెళ్తాను, నీకు ఇష్టమైన కూర వండుతానులే అంది అమ్మ. అదిగో ఆ చిన్న డబ్బాలో పెట్టాను, తీసుకో అంది తను. అమ్మ ఆత్రంగా వెతికింది, చూసింది. డబ్బులు తన చేతిలోకి తీసుకుంది. తను చేసిన పనికి అమ్మ తనని చితకబాదింది. బాధితే బాధింది. తనకి బాధ లేదు, భయం లేదు. దాన్ని చూస్తేనే తనకి అసహ్యం వేసింది. అందుకే దాన్ని ఆ రోజు ముక్కలు ముక్కలు చేసి వాటిని డబ్బాలో పడేసింది. తన అసహ్యాన్ని తగ్గించుకుంది. ఇప్పుడు తనకి సంతోషంగా ఉంది. తనకి తిండి లేకపోయినా పర్వాలేదు, నువ్వు బాగున్నావు అని అతడు చెప్పిన మాటలు తనకి కంపరం కలిగించాయి. తనని బాధ పెట్టాయి. తను చిన్నపిల్లే కావచ్చు, తనకు మనసుంది, దానికి ఆలోచనలు ఉన్నాయి, మంచి చెడు గుర్తిస్తాయి. సరే, తన మీద కోపంతో అమ్మమ్మ తనతో మాట్లాడడం మానేశారు. అయినా తను బాధపడలేదు. తనకు తోడుగా తనకు లిల్లీ బొమ్మ ఉంది, చాలు అనుకుంది. అమ్మ చేస్తున్న నీచపు పనులు తనకు తెలియకూడదు. తను వాటిని చూడకూడదు. తనకు వచ్చిన భాషతోనే అమ్మకు నచ్చజెప్పి చూసింది. అమ్మ వినలేదు. అమ్మ వినదు కూడా. మనం ఎలా బతుకుతాం అంటుంది. తన దగ్గర సమాధానం లేదు. చెప్పేంత వయసు కూడా తనకు లేదు. ఎందుకో ఆ రాత్రి తను చాలా బాధపడింది, ఏడ్చింది. తన లిల్లీ తన కన్నీళ్లతో తడిసిపోయింది. ఆ బొమ్మకి మెల్లో ఉన్న దారంతో ఇంట్లో దూలానికి వేలాడదీసింది. ఇప్పుడు అమ్మ చేసే పనులు తను చూడక్కర్లేదు. తన పార్కుకి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎవ్వరి ఏడుపులు, బాధలు తనకు వినిపించవు, కనిపించవు. ఎందుకంటే తను లిల్లీ పక్కనే ఉన్నారు, తోడుగా.